హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి 20,000 వేకెన్సీస్తో ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ కావడం జరిగింది కదా. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేవారు కావచ్చు, ప్రీవియస్గా అటెంప్ట్ చేసి ఇప్పుడు కూడా అటెంప్ట్ చేయాలనుకునేటువంటి వారు, ఈ జాబ్స్ని క్రాక్ చేయాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. ప్రీవియస్గా నేను కూడా ఎగ్జామ్స్ రాస్తున్నాను కాబట్టి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఒక సీజీఎల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వీడియో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడనటువంటి వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోస్కి సంబంధించిన లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో ముఖ్యంగా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వీడియో చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. మనకి నెక్స్ట్ మంత్ 8th వరకే టైం అయితే ఇచ్చారు కాబట్టి ఈ 20 days ఆఫ్ టైంలో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. కాబట్టి ఆ పర్టికులర్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని కంప్లీట్గా చేంజ్ చేసి ఇప్పుడు 2022లో ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రీవియస్గా మనకి 4 స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉండేది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4 అని చెప్పేసి ఉండేది. అదంతా కంప్లీట్ అవ్వడానికి 2 years నుంచి 3 years టైం పట్టేది. కానీ ఇప్పుడు మనకి టైర్ 1, టైర్ 2తోనే కంప్లీట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. ప్రీవియస్గా కూడా లేదు ఇంటర్వ్యూస్, ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఉండవు. జస్ట్ మీరు టైర్ 1, టైర్ 2లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు చాలా మంచి ఆర్గనైజేషన్లో ఒక గ్రూప్ బి లేదా గ్రూప్ సి స్థాయి పోస్టుల్ని కొట్టవచ్చు అనమాట. సో ఇక్కడ టైర్ 1కి సంబంధించి ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రాసెస్సే పెట్టారు. ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. 4 టాపిక్స్ ఉంటాయి మనకి. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 4 సెక్షన్స్ నుంచి 425 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks ఉంటుంది. సో దీనికి సంబంధించి 50 marksకి మనకి ఈచ్ సెక్షన్కి సంబంధించి ఉంటుందన్నమాట. టోటల్గా 100 క్వశ్చన్స్ 200 marksకి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 0.5 marks నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పేపర్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట. ఇంకా మనకి పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2లో మనకి ప్రీవియస్గా 2 subjects మాత్రమే ఉండేవి. యాప్టిట్యూడ్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కలిపి ఒక పేపర్ కింద ఇచ్చేవారు. తర్వాత ఇంగ్లీష్ని ఇంకొక పేపర్ కింద ఇచ్చి టోటల్ 400 marksకి టైర్ 2 ఎగ్జామినేషన్ ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ వరకు కండక్ట్ చేసేవారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి ఇక్కడ ప్యాటర్న్ అంతా కూడా ఈసారి మార్చివేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1 అని, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి ఇచ్చారు. ఈ పేపర్ 2, పేపర్ 3 గురించి మీరు కంగారు పడొద్దు. ఈ పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి ఎవరికి అంటే ఎవరైతే పేపర్ 2 సంబంధించి రాయాలి అంటే ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకు అప్లై చేస్తారో వారు మాత్రమే పేపర్ 2 అనేది రాయాల్సి ఉంటుంది టైర్ 2లో. పేపర్ 3 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ పేపర్ 3 అనేది రాయాల్సి ఉంటుంది. ఇంకా పేపర్ 1లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పేసి, సో ఇవి ప్రతి ఒక్కరు కూడా రాయాల్సినటువంటి పేపర్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నేను మీకు చెప్తాను. ఇక్కడ పేపర్ 1లో మనకి సెక్షన్ 1 వచ్చేసి 2 hours 15 minutes ఉంటే పేపర్ 1లోనే సెక్షన్ 2 వచ్చేసి 15 minutes మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ సెక్షన్ 1లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఒకసారి చూద్దాము. ఇందులో మనకి సెక్షన్ 1 కింద మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని చెప్పేసి ఇచ్చారు. ప్రీవియస్గా మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి టైర్ 2 ఎగ్జామినేషన్లో అసలు రీజనింగ్తో కానీ జనరల్ అవేర్నెస్తో కానీ అసలు ఆ సబ్జెక్ట్సే ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మాడ్యూల్ 2లో రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 30 చొప్పున టోటల్ 60 questions 180 marks రావడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అనమాట. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక్క క్వశ్చన్ రాంగ్ పెట్టినా కూడా మీకు చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి ఈసారి. తర్వాత చూసుకున్నట్లయితే సెక్షన్ 2లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అండ్ కాంప్రిహెన్షన్ పాసెస్తో పాటు మాడ్యూల్ 2 కింద మనకి జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ప్రీవియస్గా మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా టైర్ 2లో ఈ జనరల్ అవేర్నెస్ కానీ రీజనింగ్ కానీ అసలు ఈ టాపిక్స్తో పనే ఉండేది కాదు టైర్ 2లో. బట్ మనకి ఇవి కూడా ఈసారి యాడ్ చేయడం జరిగింది. కాబట్టి సీజీఎల్లో మీరు ఈ టాపిక్స్ మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 questions అడిగితే ఇంగ్లీష్ నుంచి 45 questions అడుగుతారు. టోటల్గా 70 questions ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అనమాట. సో టోటల్ 210 marksకి మనకి ఈ పర్టికులర్ సెక్షన్ 2 కింద ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా సెక్షన్ 3 వచ్చేసి మనకి ఈ పేపర్ 1లోనే ఈ సెక్షన్ 1లోనే సెక్షన్ 3 వచ్చేసి మాడ్యూల్ 1 కింద కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 20 questions అడుగుతారు.
యాక్చువల్గా అంతకుముందు అసలు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవో ఫ్యూ క్వశ్చన్స్ వచ్చేవి తప్ప అసలు ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఉండేవి కావు. జనరల్ అవేర్నెస్ కింద ఇచ్చేవాడు, ఒక 2-3 క్వశ్చన్స్ ఇచ్చేవాడేమో అంతే. 2-3 కూడా చాలా ఎక్కువగా అనమాట. సో ఇప్పుడు కానీ ఇక్కడ 20 క్వశ్చన్స్ మనకి టైర్ 2లో అది కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. 20x3 60 మార్క్స్కి మనకి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా మనకి సెక్షన్ 1 అనేది కంప్లీట్ చేస్తారు. తర్వాత సెక్షన్ 2 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్గా ఇది టైర్ 4 అనమాట. లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే టైర్ 4 కింద కండక్ట్ చేసి దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ కింద ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసేవారు. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అన్నిట్లో పాస్ అయినటువంటి వారికి టైర్ 4 కింద ఈ డిఈఎస్టీ అని చెప్పేసి అంటారు. డిఈఎస్టీ డెస్ట్ అని చెప్పేసి షార్ట్లో పిలుస్తారు. ఈ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కింద కండక్ట్ చేసేవారు లాస్ట్ ఇయర్ వరకు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైర్ 2లోనే దీన్ని యాడ్ చేయడం జరిగింది. సెక్షన్ 2 కింద మనకి ఇక్కడ 15 మినిట్స్ టైంలో ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి టాస్క్ అయితే ఇస్తారు. ఒక సిస్టంలో మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఒక పాసేజ్ ఇచ్చేసి దాన్ని చూసి మిమ్మల్ని విత్ ఇన్ ద టైంలో వాళ్ళు చెప్పినటువంటి స్పీడ్లో మీరు టైప్ చేయాలి. వితౌట్ ఎర్రర్స్ లేకుండా టైప్ చేయాలి. అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ స్కిల్ టెస్ట్ అనేది మనకి టైర్ 2లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా పేపర్ 2, పేపర్ 3 ఎవరికనేది నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులకు అప్లై చేస్తారో వారు స్టాటిస్టిక్స్ అండ్ ఈ పర్టికులర్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించిన ఈ టాపిక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. 100 చొప్పున 100x2 200, 100x2 200కి మనకి ఈ విధంగా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో పేపర్ 1 వచ్చేసి అందరికీ కూడా అన్ని పోస్టులకి కూడా కంపల్సరీగా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి, పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి మీరు పెట్టుకున్నటువంటి ఆ పోస్ట్ని బట్టి, సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్ట్ని బట్టి మీకు ఈ పేపర్ 2, పేపర్ 3 అనేది వారికి కూడా ఎవరైతే పోస్టులను సెలెక్ట్ చేసుకుంటారో వారికి సపరేట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరి దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండదా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 3 మార్క్స్ కదా. సో ఇక్కడ మనకి 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాము. సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి సిలబస్సే. టైర్ 1కి సంబంధించిన సిలబస్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ వరకు అడిగినటువంటి సీజీఎల్లో ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే టైర్ 2కి సంబంధించి మనకి ఇక్కడ నంబర్ సిస్టమ్స్ అని, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అని, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అని చెప్పేసి మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ మనకి ప్రీవియస్గా కూడా ఉంది. ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఇంకా మాడ్యూల్ 2లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. అది మనకి టైర్ 1లో ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకి టైర్ 1లో ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కూడా టైర్ 1లో ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది. మీరు ఈ పర్టికులర్ టాపిక్స్ ఇంకా మీరు కొత్త విషయాలు, మనకి తెలియనటువంటి విషయాలు కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్ ఇది. మనకి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఏదో 1 or 2 క్వశ్చన్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు మనకి చాలా క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ వస్తాయి. 20x3 మార్క్స్, 60 మార్క్స్కి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నుంచి అడగడం జరుగుతుంది. ఇందులో మనకి కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మిగిలినటువంటి టాపిక్స్ కూడా పేపర్ 2కి సంబంధించి, స్టాటిస్టిక్స్కి సంబంధించి, అలాగే పేపర్ 3 కింద ఉన్నటువంటి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అయితే మారినటువంటి పరీక్ష విధానాన్ని చూసిన తర్వాత టైర్ 1లో వచ్చినటువంటి మార్క్స్ని కూడా కన్సిడర్ చేస్తారా ఫైనల్ మెరిట్ లిస్ట్లో అని చెప్పేసి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. 16.11 అనేటువంటి పాయింట్లు ఇచ్చారు. మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో టైర్ 2లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మనకున్నటువంటి టోటల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో టైర్ 2లో, అందులో మీకు కనుక మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఈజీగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో టైర్ 2ని మీరు ఎక్కువగా టార్గెట్ చేసుకోవాలి. టైర్ 1 మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మనకి టైర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ని ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి కన్సిడర్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. అయితే రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రీవియస్గా నేను కూడా ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి, అలాగే సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామినేషన్స్ రాసి టైర్ 1, టైర్ 2, టైర్ 3 కూడా
నేను క్రాక్ చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. ఇందులో మీరు ఎక్కువగా స్కోరింగ్ చేయగలిగేటువంటి టాపిక్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అండి. జనరల్ అవేర్నెస్ కూడా మీరు స్కోరింగ్ చేయలేరు. ఎందుకంటే మనం ఎంత చదివినా కూడా జనరల్ నాలెడ్జ్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, ఎంత చదివినా కూడా మనకి తెలియనటువంటి టాపిక్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయినా 1997 నుంచి 2022 వరకు జరిగినటువంటి ఎస్ఎస్సికి సంబంధించిన సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్, ఎస్ఎస్సి జేఈ, ఎస్ఎస్సి జీడీ లాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ని, ముఖ్యంగా రీజనింగ్లో మోడల్స్ కావచ్చు, ఇంగ్లీష్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కావచ్చు, అండ్ యాప్టిట్యూడ్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఒక్కోసారి. అలాగే మనకి మోడల్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రీవియస్ పేపర్స్ని బాగా మగప్ చేయాలి, ప్రీవియస్ పేపర్స్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఏ జాబ్నైనా కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు. సో రిపిటేటివ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మోడల్స్ అనేవి మనకి ఖచ్చితంగా వస్తాయి. ఇంగ్లీష్ అయితే మంచి స్కోరింగ్ సబ్జెక్టు, రీజనింగ్ కూడా మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్టు. సో మీరు ఎక్కువ స్కోర్ పెంచుకోవాలి అనుకుంటే ఈ టాపిక్స్ని కూడా బాగా చదవండి, వీటిని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఇంగ్లీష్కి సంబంధించి మనకి కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ మిగిలినటువంటి టాపిక్స్కి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇంకా చూసుకున్నట్లయితే మీరు జాబ్ కొట్టాలి అంటే, ఓకే ఇవి మనకి స్కోరింగ్ టాపిక్సే, బట్ మీరు జాబ్ కొట్టాలి అంటే మాత్రం మనం మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అందులో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ దుమ్ము దులిపేస్తుంది అనమాట. అసలు ఎంత లెంగ్దీగా ఉంటుందంటే క్యాల్కులేషను, క్వశ్చనే ఉంటుంది, ఈ పర్టికులర్ ఇమేజ్ అంత ఉంటుందన్నమాట క్వశ్చనే. సో ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని, లైక్ మెన్సురేషన్ టాపిక్ కావచ్చు లేదా జామెట్రీ టాపిక్ కావచ్చు, ఈ రెండు టాపిక్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ అయితే అవి చదివి అర్థం చేసుకొని మనం సాల్వ్ చేసేసరికి ఒక అట్లీస్ట్ నార్మల్ క్యాండిడేట్కి అయితే 10 to 15 minutes పడుతుంది. ఈ అదర్ క్యాండిడేట్స్కి అయితే కొంచెం ఫాస్ట్గా చేసే వాళ్ళకి ఒక 5 minutes వరకైనా టైం పడుతుంది అనమాట. అంత లెంగ్దీగా ఉంటాయి క్వశ్చన్స్, క్యాలిక్యులేషన్ కూడా అంతే లెంగ్దీగా ఇస్తాడు. ఈ మధ్య అలాగే ఇస్తున్నాడు ఎస్ఎస్సికి సంబంధించి. కాబట్టి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ యాప్టిట్యూడ్లో ఉండేటువంటి ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ టాపిక్స్, వాటిని కూడా మీరు చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయగలిగేలాగా మీరు మీ యొక్క మ్యాథ్స్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ ట్రిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మనకి కొత్తగా ఇప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా యాడ్ చేశారు కాబట్టి దానికి కూడా మీరు సపరేట్గా బుక్స్ కొనుక్కొని బేసిక్స్ నుంచి అన్ని టాపిక్స్ కూడా మీరు చదవాలి. ఇందులో నేను రీజనింగ్తో పాటు ఇంగ్లీష్తో పాటు నేను కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించినటువంటి టాపిక్ని కూడా స్కోరింగ్ టాపిక్ కింద యాడ్ చేస్తున్నాను. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనేది మీ యొక్క స్కోరింగ్ టాపిక్. మీరు జాబ్ కొట్టాలి అంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ టాపిక్స్ మీరు బాగా చూసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సికి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్నే యాస్టీజ్గా దించేస్తాడు. కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయన్నమాట, బుక్స్ ఉంటాయి మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, అక్కడ నుంచి మీరు కొనుక్కొని వాటిని బాగా చదవాలి. ఆథర్స్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. సో ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి కావచ్చు, బెస్ట్ బుక్స్కి సంబంధించి ఒక్క ఎస్ఎస్సి సీజీఎల్లే కాదు, ఎస్ఎస్సికి సంబంధించి మనకున్నటువంటి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ జీడీ లాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా నేను చెప్పేటువంటి బుక్స్ మీకు యూజ్ అవుతాయి. అర్థమెటిక్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ కొనుక్కోండి. కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినవి. ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ అనేవి లేదా పర్టికులర్ టాపిక్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ బుక్స్ అనమాట. కిరణ్ ప్రకాశన్ బుక్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ పేపర్స్ 1997 నుంచి మనకి 2022 వరకు, ఓకే లేటెస్ట్ వర్షన్స్ కూడా మనకి ఉంటాయి అమెజాన్లో. సో నేను డైరెక్ట్గా లింక్స్ కూడా ఇస్తాను, ఇవి అమెజాన్ లింక్స్ అనమాట. సో దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఈ పర్టికులర్ బుక్స్ అనేవి కొనుక్కోండి. మీకు అట్లీస్ట్ ఈ బుక్స్ అన్ని కొనుక్కోవాలనుకుంటే 3000 రూపీస్ వరకు ఖర్చు అవ్వచ్చు. సో ఒకసారి మీరు పెట్టారు అంటే ఎస్ఎస్సికి సంబంధించిన ఈ పర్టికులర్ జాబ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే ఎగ్జామ్స్ కూడా ఈ బుక్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. కాబట్టి మీకు ఇది చాలా మంచి బుక్స్ ఇవి, నేను కూడా ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అర్థమెటిక్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్, రీజనింగ్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ తీసుకోండి. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి లూసెంట్స్ జీకే అని చెప్పేసి చిన్న బుక్ ఉంటుంది, ఒక 200+ ఉంటుంది అనమాట కాస్ట్. సో ఆ బుక్ కొనుక్కోండి, చాలామంది ప్రిఫర్ చేసేటువంటి బుక్ ఇది, చాలా బాగుంటుంది. సో మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ బుక్ అయితే తీసుకోండి. ఇంకా కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించింది జనరల్ స్టడీస్.
సో మనకి 1997 నుంచి ఎస్ఎస్సికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి టైం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. పక్కన ఇయర్స్ కూడా మెన్షన్ చేసిస్తాడు. సో అవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ మీరు గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి కదా. గ్రామర్ రూల్స్ నేర్చుకోకుండా ప్రాక్టీస్ ఎలా చేస్తారు? కాబట్టి గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి అంటే నేను చదివినటువంటి బుక్, నాకు బాగా నచ్చినటువంటి బుక్ ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అనమాట. ప్లింత్ అంటే బాటమ్ అని, పారామౌంట్ అంటే టాప్ అని. సో బాటమ్ నుంచి టాప్ వరకు వెళ్తారు ఈ బుక్స్ చదివితే అనే విధంగా. సో ఈ నీతు సింగ్ అనేటువంటి ఆవిడ రాసినటువంటి బుక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకి వొకాబులరీ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, ప్రిపోజిషన్స్ ఉంటాయి, అలాగే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ బుక్స్ కనుక మీరు చదివితే ఇంగ్లీష్లో మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, మీకు ఇంగ్లీష్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో అంత బాగుంటుంది ఈ బుక్స్. తర్వాత ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ని చదవాలని చెప్పాను కదా. ఇంగ్లీష్కి సంబంధించి కిరణ్ ప్రకాషన్ బుక్ సజెస్ట్ చేస్తున్నాను. సో ఇవైతే చదవండి. మీరు ప్రీవియస్ పేపర్స్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు ఈ పర్టికులర్ జాబ్స్ని క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ని మీరు అసలు చూసుకోకుండా మాత్రం ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు. ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ బుక్స్ కొనుక్కొని నేను చెప్పినటువంటి కిరణ్ ప్రకాషన్ అనేటువంటి ఈ బుక్స్ చాలామంది నార్త్ ఇండియన్స్ కావచ్చు, సౌత్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ బుక్స్నే చదువుతారు. కాబట్టి ఈ బుక్స్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేను కూడా చదివి ఉన్నాను కాబట్టి. సో ఈ బుక్స్ అయితే తీసుకోండి. సో ఇవి బెస్ట్ బుక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మనకి అంతా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే కదా. సో మనకి స్లాట్స్ వైజ్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్ అని చెప్పేసి రోజుకి మనకి మినిమం 2 షిఫ్ట్స్ నుంచి 3 షిఫ్ట్స్ ద్వారా మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో 2020లో కండక్ట్ చేసినటువంటి ఈ పర్టికులర్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ యొక్క లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీటి నుంచి ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు ఈ పర్టికులర్ హిందీ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఈ బుక్స్ అయితే ఉంటాయి. మీరు బుక్స్ కాదు, ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి. సో ఇది టైర్ 1కి సంబంధించింది అనమాట. మనకి టైర్ 1, టైర్ 2 ఇప్పుడు సేమ్ ఒకటే అయింది కాబట్టి సో టైర్ 1 చూస్తే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్యూమాథ్స్ అనేటువంటి వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ పర్టికులర్ సైట్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్, ఇవి ఆన్లైన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ కాబట్టి ఈ విధంగానే ఉంటాయి. సో క్వశ్చన్ ఏంటి, దాని కింద ఉన్నటువంటి ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఎగ్జామినేషన్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్ మనకి ఈ విధంగా ఇంగ్లీష్లో కనిపిస్తుంది అనమాట. సో మీరు ఈ విధంగా చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కూడా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రీజనింగ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి, ఏ విధంగా వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది మీకు తెలుస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. థంబ్నెయిల్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.